శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ రోజున ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది, యోగదాయకంగా ఉంది, గతంలో కంటే బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వరకు బాగుందమ్మా. ఈ మాసం పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు మబ్బు వీణుడు విడిపోయి చెప్పుకోవచ్చు. అదృష్టకాలంలోనే చెప్పుకోవచ్చు, అదృష్ట సమయంలో చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసం మీకు. అయితే ఆరోగ్య విషయంలో బాగానే ఉంది, గతంలో కంటే బాగుంది. ఇక ధన విషయంలో ఆర్థికంగా కూడా బాగుంటుంది. మీకు సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది. అలాగే మీకు విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, శుభమూలక ధనం ఏమవుతుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమంది అయితే మీ ఇళ్లలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇకపోతే నూతన వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి, అలాగే వాహన ప్రాప్తి, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి ఏదైనా కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది ఇప్పుడు పునరుద్ధరణ చేసుకోవచ్చు, పునఃప్రారంభం చేసుకోవచ్చు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి మీకు. అలాగే ఏదైనా సెటిల్మెంట్లు ఉంటే సెటిల్మెంట్ కూడా మీరు చేసుకోవచ్చు, కొన్ని ఇంపార్టెంట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలాగే కోర్టు తీర్పు ఉన్న వాళ్ళు మీకు ఫేవరబుల్గా వస్తుంది. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చక్కగా పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ పనులు చేయించుకుంటారు. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు అన్నీ పూర్తవుతాయి మీకు చక్కగాని. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు. స్థిరాస్తి విషయంలో ఒక కొలుక్కు వస్తారు. ఇక జీవన విధానం బాగుంటుంది. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడుతుంది. చక్కగా ఉంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీ స్కిల్ని అంటే మీ విద్యని గుర్తిస్తారు. మీరు వృత్తిపరంగా ఒక మెట్టు ఎక్కుతారు. ఇక ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది. ఇతర దేశం వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే అక్కడ ఉండి చదువుకునే వారికి బాగుంది, ఉద్యోగం చేసేవారికి బాగుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ మాసం బాగుంది. కానీ ప్రయత్నాలు చేసుకొని మీరు ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకు వేయండి. ధైర్య సాహసే లక్ష్మి. మనోధైర్యాన్ని పోగొట్టుకోకండి దయచేసి. ఒకసారి ప్రయత్నం చేసి అవ్వకపోతే మళ్ళీ ప్రయత్నం చేయండి. ట్రై అగైన్ అంతే. మీకు తప్పకుండా సక్సెస్ అవుతారమ్మా, తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారమ్మా, బద్ధకస్తులు. మీరు కూడా బద్ధకాన్ని వదిలి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. సమయం వచ్చింది, టైం బాగుంది, ప్రయత్నం చేసుకోవాలి కదా. గాల్లో దీపం పెట్టి దేవుడు ఏం చేయలేడు కదమ్మా. అందు గురించి మీరు ఈ మాసం మీకు బాగుంది, యోగదాయకంగా ఉంది. ప్రయత్నం చేయండి, సక్సెస్ అవుతారు. మీరు ఎందుకు సక్సెస్ అవ్వరో మీరు ప్రయత్నం చేయండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో ప్రయత్నం చేయండి. సక్సెస్ అవుతుంది, నాకు కాల్ చేయండి సక్సెస్ అవ్వకపోతే. ఓకేనా? రైట్. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది, చక్కగా ఉంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు, మంచి కార్యాలు చేస్తారు. చాలా బాగుందండి. అలాగే కళారంగంలో ఉన్నవారికి కూడా బాగుంది. సినిమా, టీవీ రంగం వారికి మీ డిపార్ట్మెంట్స్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుంది.
మంచి సువర్ణ అవకాశాలు వస్తాయండి, గుర్తింపు వస్తుంది, అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. అదృష్టం తలుపు కొడుతుంది, దాన్ని పాడు చేసుకోవద్దు. అదృష్టం అనేది ఒకసారి తలుపు కొడుతుంది, అస్తమానం రాదు. అది కళారంగంలో ఉన్న వారికి గుర్తుపెట్టుకుని చక్కగా సద్వినియోగం చేసుకోండి అవకాశాన్ని. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందమ్మా. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు, జాయింట్గా కూడా పెట్టుకోవచ్చు, బాగుంది, మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు, అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు మీ తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. అన్ని రకాలుగా బాగుంది. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా బాగుందని, చాలా చక్కగా ఉంది, మంచిగా చదువుతారు. ఇక ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు ఒక 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, జన్మ నక్షత్రం, జన్మ రాశి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న ప్లానెటరీ పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది, ఇప్పుడు జరిగే దశ అంతర్దశ ఏంటని ఆధారపడింది, దాని మీద ఉంటుంది. ఎందుకంటే కాల్ చేస్తున్నారు చాలామంది, గురువుగారు మీరు చెప్పిన జరిగినని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు. అందు గురించి మీరు గమనించండి. నా వీడియో చూసి వీక్షకులు అందరూ గమనించండి దయచేసి. మీకు ఏమైనా సలహాలు, సూచనలు, సంప్రదింపులు కావాలంటే మా ఆఫీస్కి ఈ క్రింద నెంబర్ ఉంది, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోవచ్చు. దానికి మేము నివారణ మార్గం చూపిస్తాం. ఇక ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం అంతా యోగిస్తున్నాం. అది ఏమిటి అంటే, ఎక్కువ ఈ మాసం మీరు ఆంజనేయ స్వామి వారిని స్మరించుకోవాలి. ఎక్కువ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు, ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళడం, ఏదన్నా మీకు దగ్గరలో పంచమికి ఆంజనేయ స్వామి అంటే వెళ్ళండి, ఇంకా మంచిది. మంగళవారం శనివారం తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఒకవేళ పంచముఖంటే వెళ్ళండి, లేదంటే మామూలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఆకుపూజ చేయించుకోండి, స్వామివారికి సింధూరం సమర్పించండి, ఒక నువ్వుల నూనె బాటిల్ సమర్పించుకోండి, ఒక 5, 11, 27 ఎన్నో ప్రదర్శన చేయండి, రామనామ జపం చేయండి, అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోండి, చక్కగాని శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించుకొని, శక్తి ఉన్నవారు వడమాల సమర్పించుకొని ఒక 11 దానిమ్మ పళ్ళు స్వామివారికి నివేదన చేసి అక్కడున్న భక్తులకు పంచండి. అలాగే అక్కడున్న అయ్యగారికి ఒక మంగళవారం రోజున కందులు, ఎర్ర కందులు, కిలోంపావు కందులు ఎరుపు గల రంగు గల వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఒకే ఒకసారి. ప్రతిరోజు కాలభైరవాష్టం చదువుకోండి, ప్రతిరోజు కూడా కాలభైరవాష్టం చదువుకోండి. అలాగే ఒక శనివారం మాత్రం మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి, శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా దశరథ ప్రోక్త శని స్తోత్రము అని ఉంటుందన్నమా. అది లలితా సహస్రం బుక్లో ఉంది, లేదంటే మీ ఫోన్లో కూడా ఉంటుంది. అది ఒకసారి చదవండి, లేకపోతే వినండి. ఇక గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. అలాగే భిక్షగాళ్ళు తారసపడితే భిక్షగాళ్ళు, గుడ్డివారు, చెవిటి మోగవారు, ఇలా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, వీళ్ళు ఎవరన్నా తారసపడితే వారికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి, అట్టుబండి పెట్టండి, లేదా బ్రెడ్ ఇవ్వండి, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి, లేదంటే పెరుగన్నం పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి అమ్మా, ఎంతో కొంత ఇవ్వండి. అన్ని దానాల కన్నా అన్నదానం ముఖ్యం. అన్నదానం మంచిదమ్మా, కడుపు నింపండి. మన కర్మలు పోవాలంటే ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నాం. మన కర్మలు పోవాలంటే ఇలాంటివి చేసుకోవాలమ్మా, మనం ఇలాంటి దానాలు చేసుకోవాలా, తప్పదు అది. ఇకపోతే మీరు ఈ మాసంలో
ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి. నదిలో స్నానం చేయండి, లేదా గంగాజలం తెచ్చుకుని స్నానం చేయండి, అంతే. ఇకపోతే ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ రాశిలో, ఇంకా చాలా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు మాత్రం తప్పకుండా పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. అమ్మవారి దేవాలయంలో ఒక పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. అవకాశం ఉన్నవారు, సరే అవకాశం లేదు, చక్కగా మంగళవారం శుక్రవారం అమ్మవారి దేవాలయం వెళ్ళి కుంకుమ పూజ చేయించుకోండి. అక్కడ కూర్చోండి, ప్రశాంతంగా దేవాలయంలో కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి, భగవన్నామస్మరణం చేసుకోండి. ఎవరైనా సరే, ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా ఒకటే చెప్పేది, నేను నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా, ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీ అవకాశం ఉన్నప్పుడు సాయంత్రం వేళలో చక్కగా శివాలయం దర్శనం చేసుకోండమ్మా. శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి, శివాలయంలో కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి, 15 నిమిషాలు కూర్చోండి, టైం స్పెండ్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి, భగవన్నామస్మరణం చేసుకోండి, లేకపోతే ఓం నమః శివాయ చేసుకోండి, చాలు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎలా చేసుకోండి. ఈ కష్టాలు బాధలో ఉన్నవారు మీకు తప్పకుండా మేలు జరుగుతుందమ్మా. అది మంచి రిజల్ట్స్ వస్తుంది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, సమస్యలు. నేను చెప్తున్నాను పరిహారాలు, తప్పకుండా అందరికీ సక్సెస్ అవుతుంది. మళ్ళా మనం భక్తి విశ్వాసంతో నమ్మకంతో చేసుకుంటే ఏదన్నా సక్సెస్ అవుతుందమ్మా. అపనమ్మకంతో చేసుకుంటే ఏది సక్సెస్ కాదు. ఇది గమనించండి దయచేసి, నా వీడియో చూసి వీక్షకులందరూ గమనించండి. అందువల్ల మీరేం కంగారు పడొద్దు, వృశ్చిక రాశి వారు టెన్షన్ పడొద్దు. చక్కగా నేను చెప్పిన పరిహారం చేసుకోండి. ఏమనుంటే ఈ కింద నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది. సర్వేజన సుగుణభవంతు, శుభమవతు, స్వస్తి.